విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల మీద జరిగినటువంటి చర్చలో గౌరవ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, రేవంత్ రెడ్డి గారు, అక్బర్ గారు, చివరిగా గ్యాదర్ కిషోర్ గారు, సున్నం రాజయ్య గారు, ఈ సభ్యులంతా కూడా పాల్గొని ప్రభుత్వానికి చాలా సూచనలు చేశారు. వారి అభిప్రాయాలు కూడా చెప్పారు. కొందరు కొన్ని విమర్శలు కూడా చేశారు. సంతోషం. ఇక్కడ ఒక విషయం మాటకు డెఫినెట్గా మంత్రి గారే వాస్తవంగా ప్రిపేర్ ఉన్నారు అధ్యక్ష. నేను చర్చ అంతా అక్కడ వింటూ ఉంటుంది. కొన్ని వాస్తవాలు డెఫినెట్గా ప్రజలకు పోవాలి. ఎందుకంటే బాధ్యత గలటువంటి వ్యక్తులుగా, ప్రజాప్రతినిధులుగా ఇక్కడ కూర్చొని మనం మాట్లాడే మాటలు బయట యువతలో ఆశలు రేకెత్తించి వాళ్ళు ఆశోపాతలు అయితే వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అధ్యక్ష. మంచివి కావు అవి. కాబట్టి వీ హ్యావ్ టు ప్రాపర్లీ గైడ్ దెమ్. వాళ్ళకి చెప్పే మార్గనిర్దేశం ఏదైతే ఉంటుందో వాళ్ళకి సరి అయిన మార్గం మనం చూపెట్టాలి, సరైన పందా చూపెట్టాలి. లేని ఆశలు కల్పించి ఇప్పటికీ ఆ తప్పులు జరిగినాయి అధ్యక్ష, చాలా జరిగినాయి. నేను గత శాసనసభలో కూడా అన్నా, బయట కూడా అనేక సభలలో చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. మిత్రులు లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. చదువుకొనిస్తలేరు, చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారేమో. నేను కుండ బద్దలు కొట్టినట్టు గతంలో చెప్పిన అధ్యక్ష మళ్ళీ చెప్తా ఉన్నా. లక్ష్మణ్ గారికైనా మరొకరికైనా ఇంకొకరికైనా కూడా, అయ్యా చదువుకుంటే ఉద్యోగాలు అడిగినా మీ ప్రభుత్వాలు ఇచ్చేటి ఎన్ని అండి? ఇన్నేళ్ళు, ఇప్పుడు 60 ఏళ్ళు జరిగింది. ఎన్ని ఇచ్చిన ఉద్యోగాలు? మాకు ముందు చాలా ప్రభుత్వాలు పనిచేసినాయి. ఎన్ని కోట్ల మందికి ఇచ్చినండి ఉద్యోగాలు? ఇస్తారా? సాధ్యమవుతుందా? అసలు ప్రభుత్వ గ్యామిట్ ఎంత? ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి లిమిట్ ఎంత మనకు తెలియదా? ఎందుకు అమాయకత్వం నటించాలి? ఇంత బాధ్యతలో ఉన్న వ్యక్తులుగా దయచేసి చదువుకున్న ప్రతి ఒక్కరికి, కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారా అధ్యక్ష? సాధ్యమవుతుందా? ఏ ప్రభుత్వంతోనూ అవుతుందా? అయ్యే పనేనా? మొత్తం కలిస్తేనే మన ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఖ్య 3-3.5 లక్షలు. ఖాళీలు ఉంటే ఆ ఖాళీలు నింపుతూ ఉంటారు, జరుగుతూ ఉంటుంది. రిటైర్మెంట్ అయ్యేది కూడా ఎంతో 3% 4% ఉంటుంది. దాని ప్రకారం జరుగుతుంది. అంతకు మించి అప్పుడప్పుడు కొంత ఎక్స్పాన్షన్ అవసరమని ఆయా ప్రభుత్వాలు భావించినప్పుడు కొత్త ఉద్యోగాలు కల్పిస్తారు అధ్యక్ష. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, స్టడీ చేసిన తర్వాత ఎఫెక్టివ్గా పోవాలంటే ఒక 5,000 ఎకరాలకు ఒక మనిషి వ్యవసాయ శాఖ అధికారి ఉండే అక్కర్నేస్తారని చెప్తే డెఫినెట్గా 1200-1300 మందిని రిక్రూట్ చేసుకోవడం రిక్రూట్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చిన చేసినారు కూడా రిక్రూట్మెంట్. అట్లా అప్పుడప్పుడు విస్తరణ సందర్భాన్ని బట్టి జరుగుతుంది అధ్యక్ష. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చాలా లైవ్ డిపార్ట్మెంట్, చాలా వైబ్రాంట్ జరుగుతూ ఉంది. అక్కడ కూడా కొన్ని పోస్టులు కావాలంటే వాళ్ళకు అవకాశం ఇచ్చినాం. కొత్త పోస్టులు రిక్రూట్మెంట్ చేసుకున్నారు. అంతే తప్ప ప్రభుత్వంలో ఏదో పెద్ద కోట్ల ఉద్యోగాలు ఇక్కడ ఉంటాయన్నట్టుగా మనం లేని భ్రమలు కల్పించి, లేని ఆశలు కల్పించే మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. విద్యా ఉపాధి కోసం, ఉపాధి అంటే కేవలం కుర్చీ మీద కూర్చొని టేబుల్ మీద రాసేదే ఉద్యోగం కాదు అధ్యక్ష. ఆ మెసేజ్ ఎందుకు చెప్తున్నాము అనేది కూడా కొంత మనం ఆలోచించే అక్కడే ఉంది. డెఫినెట్లీ ఇఫ్ నాట్ వి, హూ ఎల్స్ విల్ థింక్, హూ ఎల్స్ విల్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్? తప్పకుండా ఈరోజు ప్రభుత్వంగానో ప్రతిపక్షంగానో శాసనసభలో ప్రాతినిధ్యం వహించే వ్యక్తులుగా ఉన్న మనం డెఫినెట్గా దాన్ని చెప్పవలసిన అక్కర ఉంటుంది మన మీద. ఈరోజు అధ్యక్ష వాస్తవం చెప్పానంటే మన హైదరాబాద్ సిటీ తీసుకుందాం, మన రాష్ట్రమే తీసుకుందాం. గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళ సంఖ్య 3 లక్షల అధ్యక్ష. ఈ సోకాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అని కలిపితే బయట ఒక్క ఐటీ సెక్టార్లో హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు 7-8 లక్షలు. అట్లా ఇండస్ట్రీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఇంకా అనేక లక్షలు. ఇంకా ఇతరత్ర ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇంకా అనేక లక్షలు. అంటే ఈ ఉద్యోగాలు అనేటివి కేవలం ప్రభుత్వంలో మాత్రమే ఉంటావన్నట్టు, అదే చదువుకోగానే ఇళ్ళనే ఉద్యోగం దొరుకుతుంది అన్నట్టు ఇంతకాలం కొంత ప్రచారం జరిగి ఒక అపోహ తల ఎత్తి అది లేని దానికి దారితీసింది అధ్యక్ష. అది మంచి పద్ధతి కాదు. యువతకు చెప్పే ముందు మనం అందరం కూడా ఇది రెండింటి సమానంగా జరిగింది అధ్యక్ష. ఒకటి విద్యార్థులు, ఫీజు రియంబర్స్మెంట్, 2 ఉద్యోగాలు అని ఈ వ్యక్తులు మాట్లాడినంత నేను అక్కడ వింటా ఉన్నా అధ్యక్ష. నేను నోట్ చేసుకుని, ఈ పేపర్ మీద నోట్ చేసుకుని నేను వచ్చి మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి నేను సమాధానం చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇది చాలా సింపుల్, దీనిలో పెద్ద బ్రహ్మ పదార్థం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించిన పద్ధతి ఏదైతుందో మంత్రి గారు తమ స్టేట్మెంట్లో స్పష్టంగా చెప్పారు. యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ది స్టేట్మెంట్ ఈజ్ అబండెంట్లీ క్లియర్.
ఇది గుదిబండ అనుకుంటున్నారా, దీన్ని ఎత్తేద్దాం అనుకుంటున్నారా? స్టేట్మెంటే ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఆ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. ది స్టేట్మెంట్ ఈస్ యాంప్లీ క్లియర్ that government wants to implement this fees reimbursement program as it is. It is mentioned. Then there is no ambiguity. దానిలో ambiguity లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అధ్యక్ష, స్టేట్మెంట్లో ఇంకో మాట కూడా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం చేపట్టిన నాటికి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద చెల్లించవలసిన మొత్తం, దాని బకాయి అంటామా లేకపోతే రన్నింగ్ అంటామా ఏమంటామా, దానికి ఇట్ కెన్ బి టర్మ్, బట్ 1880 కోట్ల రూపాయలు చెల్లించేటువంటి పద్ధతితోని ఈ స్కీమ్ ఈ గవర్నమెంట్కి వచ్చింది. ఇది ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఇది పెద్ద సమస్యగా లేదు. చర్చ వింటుంటే నేను కూడా కొత్తగా ఎందుకు ఇంత ఒత్తిడి లోనైతుంది అనుకుంటా ఉంటాను. ఈ స్కీమ్ అంత పెద్ద డబ్బు ఖర్చు కూడా కాదు అధ్యక్ష, పెద్ద గొప్ప ఏదో పెను భారం కూడా కాదు, ప్రభుత్వాలు మోయలేనంత పెద్ద భారం కూడా కాదు. నాకు అర్థమైన కాడికి నేను దీన్ని పరిశీలన చేసి చూస్తే అధ్యక్ష, లక్ష్మణ్ గారు అన్నారు జీరో డౌన్ చేస్తాను ముఖ్యమంత్రి గారు అన్నారు. ఎస్, నేను సౌహృదయంతో చెప్పిన మాట. చిన్న చిన్న ఇబ్బందులు విద్యార్థులు కృష్ణయ్య గారు మాట్లాడుతుంటారు, అప్పుడప్పుడు విద్యార్థులు కొందరు మాట్లాడుతుంటారు, వాళ్ళ స్టేట్మెంట్లు చూసి నేనే మాట్లాడిన అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను వాళ్ళకి సంబంధిత అధికారులను, ఈ 3-4 వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటువంటి మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి అందరినీ కూర్చోబెట్టి నేనే అన్న ఎంతనాయా ఈ భారం, అసలు దీనికి పెద్ద పెద్ద గందరగోళము, ఎవరో చిన్న విద్యార్థి నాయకుడు వచ్చి పెద్ద ముఖ్యమంత్రిని తిట్టడం, ఇంకోళ్ళని తిట్టడం, ఇంత పెద్ద ప్రభుత్వం ఉండి ఇదేమి ఇది పనికిమాలిన పని పెట్టింది మీరని చెప్పి పిలిచి మాట్లాడండి. ది స్కీమ్ కాస్ట్ ఎంత అంటే ఇది డైనమిక్ ఫిగర్ అధ్యక్ష, బడ్జెట్లో పెట్టి చెప్పడానికి కూడా వీలుగాని సమస్య. ఎందుకంటే మారుతూ ఉంటుంది విద్యార్థుల సంఖ్యను బట్టి, కాలేజీల సంఖ్యను బట్టి డైనమిక్ సిచ్యువేషన్. ఇది నాకు అర్థమైన కాడికి అధ్యక్ష 2000 నుంచి 2500 కోట్ల మధ్య ఎవ్రీ ఇయర్ ఎక్స్పెండిచర్ ఉంది. ప్రతి సంవత్సరం 2 నుంచి 2,500 కోట్లు. ఈ 2,500 కోట్లు మొయ్యలేనంత దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు అధ్యక్ష. నథింగ్ గ్రేట్, అంత పెద్ద డబ్బు కాదు, అంత భరించలేనిటువంటి భారం కూడా కాదు. జరుగుతున్నది ఏంది, ఈ స్కీమ్ పెట్టిన పద్ధతి అధ్యక్ష, దీనికి అటెండెన్స్ పెట్టిండ్రు, మేం పెట్టలే. మేము అందుకే చెప్పినాం యథాతథంగా అమలు చేస్తున్నామని, ఏం మార్చలే. ఇది పెట్టిందంతా కూడా గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన స్కీమ్. దాన్ని యథాతథంగా మేము ఏం డిస్టర్బ్ చేయలేదు అధ్యక్ష, యాజ్ ఇట్ ఈజ్ కొనసాగిస్తున్నాం. ఎందుకు యాజ్ ఇట్ ఈజ్ కొనసాగించవలసి వచ్చిందంటే దాని సిస్టమే అట్లుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిందే అట్లా. వాళ్ళు స్టార్ట్ చేసిన నుంచి ఏ ఒక్క సంవత్సరంలో కూడా మొత్తం క్లీనప్ చేసి వచ్చినటువంటి సందర్భం లేదు అధ్యక్ష. అవకాశం లేదు. స్కీమ్ అట్లు అటెండెన్స్ చూడాలా, పాస్ కావాలా, విద్యా సంస్థలు కానీ విద్యార్థులు కానీ అప్లై ఎప్పటిదాకా చేసుకోవాలా అధ్యక్ష. నేను మొన్న ఈ ఇష్యూ మన మిత్రులు బట్టి విక్రమార్క గారు బీఎస్సీలో చర్చ చేద్దాం, ఈ అంశం చర్చ అన్న తర్వాత నేను అధికారులను పిలిచి మాట్లాడి వాళ్ళు చెప్తే నాకే అంత ఆశ్చర్యం అనిపించింది, పద్ధతి బాగలేదని చెప్పింది. ఎట్లా అంటే అధ్యక్ష, ఫిబ్రవరి దాకా, ఇంకా ముందుకు ఫిబ్రవరి దాకా కూడా అప్లై చేస్తూనే ఉంటుంది, రిజిస్ట్రేషన్ అయితేనే ఉంటుంది. రిజిస్ట్రేషన్స్ ఆర్ ఆన్. ఎందుకంటే అట్లా అదే పద్ధతి పెట్టినారు. ఇవ్వకపోతే మరి ఇప్పుడు ఏమంటారు, అగ మేము రిజిస్టర్ చేసుకుని మాకు ఇవ్వలేదు, మమ్మల్ని ముంచేయడానిక, ఈ విద్యార్థులను దొక్కేయడానిక, అవకాశం ఇయ్యరా, రిజిస్ట్రేషన్ చేసుకొని ఇయ్యరా అని మళ్ళీ అదొక పెద్ద అపవాదం. కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఇంకప్పుడు కొనసాగుతూ ఉంది. అది ఫైనల్ అయితే మళ్ళీ దాని పోతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఆల్రెడీ అక్బర్ గారు కూడా మాట్లాడుతూ అన్నారు, మీరు ఎన్ని డబ్బులు రిలీజ్ చేసింది కరెంట్ ఇయర్లో అన్నారు. ఆల్రెడీ 1487 కోట్లు రిలీజ్ చేసింది అధ్యక్ష. రిలీజ్ చేయలేదని కాదు, లక్ష్మణ్ గారు ఇంకో మాట అన్నారు, 3 సంవత్సరాలలో ఫీజులు చెల్లించకపోవడం వల్ల చాలా కంగారు పడుతున్నారు, పెద్ద సంక్షోభం వచ్చే పరిస్థితి, ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. మంత్రి గారి స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా ఉంది, నేను చెప్పిన లెక్కనే ఉంది అధ్యక్ష. దీనిలో అర్థం చేసుకుంటే ఎంత అధ్యక్ష, 4,687.72 కోట్లు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం చెల్లించింది అని స్పష్టంగా చెప్పిండ్రు. దిస్ ఏ పెయిడ్ మనీ. ఇదేదో అబద్ధాలు చెప్పడానికి ఇంకోటి చెప్పడానికి ఉండదు అధ్యక్ష. ఇది ఆడిటెడ్ మనీ పెయిడ్ బై ద గవర్నమెంట్. అండ్ మనకి ఏమర్థమైంది అధ్యక్ష, 4,687 కోట్లు ఆల్రెడీ గవర్నమెంట్ చెల్లించింది అంటే సేమ్ నేను చెప్పిన 2,000 నుంచి 2,500 మధ్య ప్రతి సంవత్సరం ఎక్స్పెండిచర్ ఉంది. అండ్ ఈ సంవత్సరం మళ్ళీ ఒక 1,400 కోట్లు చెల్లించడం మిగతా ప్రాసెస్ అధ్యక్ష. ఇది జరుగుతూనే ఉంటుంది, క్వార్టర్లీయో మంత్లీయో సందర్భాన్ని బట్టి రిలీజ్ చేస్తూ ఉంటారు, జరుగుతూనే ఉంటుంది. అది ఇన్స్టిట్యూట్లకు తెలుసు, విద్యార్థులకు తెలుసు,
గవర్నమెంట్ కూడా తెలుసు అధ్యక్ష, అందరూ తెలుసు. దీన్ని ఏ రాద్ధాంతం లేదు, సిద్ధాంతం లేదు. టోటల్ 100% క్లీనప్ చేద్దామని చెప్పి లాస్ట్ టైం లక్ష్మణ్ గారు అన్నప్పుడు ఇదే ఇక్కడ సభ జరిగినప్పుడు నేను సౌహృదయంతో నేనే చెప్పిన. పోయి అడిగితే ఏమైందంటే, సార్ అట్లా ఇవ్వడానికి లేదు, మీరు అన్నట్టు జరగదు, ఎవ్రీ మంత్ కూడా ఇవ్వరాదు, కొత్త ఇన్స్టిట్యూట్లు జాయిన్ అవుతూ ఉంటాయి, ఈ ఒకసారి అడ్మిషన్ కూడా కావు, మ్యాక్సిమం జూన్ జూలై కదా అంటే, లేదు సార్ కొన్ని సంస్థలు వేరే రకం కూడా వస్తూ ఉంటాయి, రకరకాలుగా ఉంది అని చెప్పి దీన్ని నిర్వహించేది సిజీజీ అధ్యక్ష, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు దీని అకౌంట్ చూస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కంటే ఎక్కువ లెక్కలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. కంప్యూటరైజ్ చేసిన ఆన్లైన్ పెట్టిన సిస్టమ్ అంతా, కొంత బయోమెట్రిక్ కూడా తెచ్చారు. అధ్యక్ష, ప్రభుత్వం ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తుంది. నంబర్ 1. నంబర్ 2, విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు కలగనీయం. నంబర్ 2, వాళ్ళ సంక్షేమం జరగాలని మేము దీన్ని కొనసాగిస్తున్నాం అధ్యక్ష. మాకు మొత్తమే సంక్షేమ పట్లేనట్లు వెంకటరెడ్డి గారు అయితే కైరో దాకా తీసుకుపోయారు. కైరో అది పెద్ద కథ జరిగిందని చెప్పి, కైరో లేదు మనం లేదు అధ్యక్ష, కైరో లాంటి పరిస్థితులు రావు. ఎందుకంటే మేము ఇండియాలో ఎక్కడ లేనన్ని రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తున్నాం అధ్యక్ష. అంటే విద్యార్థుల మీద ప్రేమ లేకనా, దళిత విద్యార్థుల కోసం చరిత్రలో ఎప్పుడు లేదు అధ్యక్ష. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మేము తెచ్చినాం, 71 స్కూల్ ప్రారంభించినాం, ఇంకా ఇప్పుడు ప్రారంభించబోతా ఉన్నాం. అట్లనే బ్యాక్వర్డ్ క్లాస్ గురించి మొత్తమే లేవు, రెసిడెన్షియల్ స్కూల్ చాలా తక్కువ ఉన్నాయి కూడా సరిగా లేవు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి వచ్చేటట్టు 119 బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించబోతా ఉన్నాం అధ్యక్ష. మంత్రి గారు జోగురామన్న గారు 50 చేద్దాం 3 చేద్దాం అంటే నేను చెప్పిన అట్లా వద్ద యూనిఫామ్గా అందరు ఎమ్మెల్యేలు మనకు కోపం చేస్తారు, యూనిఫామ్గా ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్కి ఒకటి పెట్టుకుంటాం బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, విదేశీ విద్య కోసం ఇప్పుడు ఇంతకుముందు అక్బర్ గారు అన్నారు, విదేశీ విద్య కోసం పోయే స్కాలర్షిప్స్ 20 lakh రూపీస్ ఇస్తా ఉన్నాం ఇవాళ, ఎప్పుడు లేదు చరిత్రలో. దళిత విద్యార్థులు కావచ్చు, బీసీ విద్యార్థులు కావచ్చు, గిరిజన విద్యార్థులు కావచ్చు, ఇతరత్ర ఉండే ఈబీసీ విద్యార్థులు కావచ్చు, మైనార్టీ విద్యార్థులు కావచ్చు. మొన్ననే జ్యోతిరావు పూలే మీద వారి పేరు మీద స్టార్ట్ చేసి 300 మంది విద్యార్థులు బీసీ విద్యార్థులకు ఇవ్వమని చెప్పినాం అధ్యక్ష. ఈ 20 lakh రూపీస్ ఇస్తా ఉన్నారు. చరిత్రలో ఎప్పుడు లేదు ఈ రాష్ట్ర చరిత్రలో. విదేశాలకు పోయి మేము చదువుకుంటాం సార్ అంటే 20 లక్షల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మీద ఉందంటే అది ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధ్యక్ష. ఇవన్నీ చర్యలు జరుగుతూ ఉన్నాయి, జరుగుతలేవని కాదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దీనిలో ఇంతకుముందు ఇంకో మాట కూడా మనవి చేశారు అధ్యక్ష. మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఉంది, విద్యా సంస్థల సంఖ్య చూస్తే 1200 చిల్లర మనవి ఉన్నాయి ప్రభుత్వంవి, 5550 సంస్థలు ప్రైవేట్ ఉన్నాయి అధ్యక్ష. ఇవి కూడా ఈ ప్రైవేట్ మేము పెట్టలే, మేము వచ్చేవరకే ఉన్న సంస్థలు ఇవన్నీ. ఇంజనీరింగ్ కాలేజీలైనా, ఈ కాలేజీలైనా, ఆ కాలేజీలైనా, ఏవైనా ఈ రియంబర్స్మెంట్ పొందుతున్న సంస్థలు కూడా మేము ఓపెన్ చేసినవి కావు అధ్యక్ష, గతం నుంచి వచ్చినటువంటి ఆ పరంపరలో వచ్చినటువంటి. అయితే ఫీజు కూడా పోయేది అధ్యక్ష, 90+% ఫీజు డబ్బులు ఆ నిధులు ప్రైవేట్ సంస్థలకే పోతా ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ అంటే కూడా మేమేదో అవర్షన్ లేము అధ్యక్ష. ఇట్స్ ఏ క్రిటికల్ మిక్స్ మన కంట్రీలో జరిగినటువంటి ఎకానమీలో. మేము వాళ్ళని మూసేయాలి, కోసేయాలి, వాళ్ళని తీసేయాలి అనే దురభిప్రాయం మాకు లేదు అధ్యక్ష. ఇంజనీరింగ్ కాలేజ్ నేను గతంలో చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, విజిలెన్స్ దాడులు చేసి ఏం సాధించాను, డెఫినెట్గా సాధించినామండి. ఎందుకు సాధించలేదండి? ఎస్, విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిందే నేను, ఆర్డర్ ఇచ్చిందే నేను, ఐఎమ్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ. పెద్ద పెద్ద కంపెనీల అధ్యక్ష నా ముఖం పట్టుకొని యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా మీ దగ్గర క్యాంపస్ రిక్రూట్మెంట్ ఆపేసినామండి, అంత మంచిగా లేవు మీ కథ అని చెప్తుంటే ఇన్సల్ట్ ఫీల్ అయ్యి అప్పుడు నేను రివ్యూ చేసి ఆ తర్వాత అడిగితే అధ్యక్ష ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. గౌరవనీయులు విద్యామంత్రి కడియం సిఆర్ గారు, నేను వారిని పిలిచి మాట్లాడాను, ఇది ఏందండి అని అడిగితే, సార్ యార్డిస్టిక్ ప్రకారం ఇయ్యాల ఇక్కడ నడిచేటువంటి ఇంజనీరింగ్ కాలేజీ అధ్యక్ష ఇంకో విషయం కూడా మనం ఆలోచించాలి, బాధ్యత గల వాళ్ళు ఉన్నాం అందరం. ఏ రాష్ట్రంలో 370 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి అధ్యక్ష? 370. ఒక సంవత్సరం మనం ప్రొడ్యూస్ చేసే ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య ఎంత అండి? 1,50,000, 140,000, 160,000. ఏం చేయాలి అధ్యక్ష ఇంజనీర్లు? ఎక్కడ పోవాలా అధ్యక్ష? బాధ కలుగుతుంది. పోలీసు డీజీపీ వచ్చి నాకు చెప్పిండు అధ్యక్ష, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు పెడితే 36,000 మంది ఇంజనీరింగ్ అధ్యాపకులు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పోలీసు ఉద్యోగాల కోసం, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అప్లికేషన్ పెట్టారు అధ్యక్ష. హోంగార్డ్స్గా అనేక వేల మంది పెడుతున్నారు. అంటే ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మనం అవసరమై ప్రొడ్యూస్ చేస్తున్నామా? దీనిలో ఏమైనా ఈక్విలిబ్రియం ఉందా? ది సో ప్రొడ్యూస్డ్ ఇంజనీర్స్ ఎక్కడ పోవాలా, ఏం చేయాలా, దానికి అంతు ఆధారం ఉందా అధ్యక్ష? ఇంకోటి అధ్యక్ష, లక్ష్మణ్ గారు డిఎడ్ కాలేజీలు, బిఎడ్ కాలేజీలు
ఎస్ డెఫినెట్గా నేను ఈ సభలో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా. మనం బీఈడి కాలేజీల సంఖ్య తగ్గించే అవసరం ఉంది, డెఫినెట్గా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏటా మీరు ఎన్ని వేల ఆ గ్రాడ్యుయేట్లను ప్రొడ్యూస్ చేస్తున్నారో డిఏడు బిఏడి ఇదంతా అన్ని ఉద్యోగాలు మరి ఇస్తారండి. 42,000 మందిని ప్రొడ్యూస్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ అంటే ఏమవుతుంది అధ్యక్ష? వాళ్ళు పాస్ కావాలి, చదవాలి. ఆయన ఇంకో దానికి ఎలిజిబుల్ కాడుగా టీచర్ దానికి ఎలిజిబుల్ అవుతాడు. గవర్నమెంట్ అన్ని ఉద్యోగాలు లేవు, రిటైర్మెంట్ సంఖ్య 2-3% ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు రోడ్ల మీద పడాలి, ఇక ధర్నాలు చేయాలి, దానికి ప్రతిపక్షంలో నాయకత్వం వహించాలి. ఇది ఒక స్టీరియోఫోనిక్ దందా అయిపోయింది ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ అధికారులు ఉంటాయి, టీడీపీ ధర్నా, ఇంతకుముందు టీడీపీ అధికారులు ఉంటాయి, కాంగ్రెస్ ధర్నా. కానీ ఉద్యోగాలు వచ్చినాయా? అయిపోయినాయా? ఇద్దరు కలిసి మా మీద ధర్నా. సంగతి ఏంటంటే పాత్రలు మారుతున్నాయి తప్ప సమస్య అట్లా కంటిన్యూ అవుతుంది. ఆ మూలంలోకి పోయి విజ్ఞులమైనటువంటి మనం, చాలా పెద్ద బాధ్యతలు ఉన్నటువంటి మనం అందరం కలిసి నిజంగా విద్యా వ్యవస్థ కూడా మన దగ్గర గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ప్రొడ్యూస్ కావాలి, టీచర్ ట్రైనింగ్ అనే వాళ్ళు ఎంతమంది ప్రొడ్యూస్ కావాలి, ఇంజనీర్లు ఎంత ప్రొడ్యూస్ కావాలి, మన డొమెస్టిక్ నీడ్ ఎంత ఉంది, మన రాష్ట్రం నీడు, ఆ తర్వాత ఎక్స్టర్నల్ పోవడానికి ఉన్న ఉద్యోగ అవకాశాలు ఏంటి. నేను పదే చెప్తున్నా అధ్యక్ష కడియం సీఆర్ గారికి, మన ఎస్సీ ఆడపిల్లలకు ఇబ్బంది ఉంది, వాళ్ళకు కొంత వివక్ష వల్ల రూమ్లు ఇస్తలేరు బస్తీలలో టౌన్లలో, అంటే డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయండి దయచేసి వాళ్ళకి దెబ్బ కాకుండా అని చెప్పి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయమని 30 కాలేజ్ స్టార్ట్ చేయమని అధ్యక్ష. అప్పుడు నేను వారిని రిక్వెస్ట్ చేసిన, అయ్యా కడియం సీఆర్ గారు మీరు కూడా విద్యార్థికులు లెక్చరర్గా పనిచేసినారు, డైనమిక్గా ఉండాలి, మనం కొత్త ట్రేడ్స్ పిల్లలు దాంట్లోకి వెళ్ళి రాగానే ఇంత నౌకరు దొరికేటట్టు కొత్త ట్రేడ్స్ మళ్ళీ అదే బీఏ బీకాము ఆ స్టీరియోఫోన్ పెట్టకండి అని నేను విద్యామంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి, లేటెస్ట్ ట్రేడ్స్ ఏమున్నాయి వాటి పెట్టమను అంటే వారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా రిక్వెస్ట్ ఒకటే అధ్యక్ష, ఇక్కడ రాజకీయాలు కొద్దిసేపు పక్కన పెట్టి అందరు సభ్యులతో నేను ప్రార్థిస్తూ ఉన్నా, ఒక ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ కావాలి. ఒక కన్ఫ్యూజన్ అనేది కంటిన్యూ కావడం, ఇవాళ మేం గవర్నమెంట్ ఉండొచ్చు, రేపు ఇంకోళ్ళు ఉండొచ్చు అధ్యక్ష. ఈ కన్ఫ్యూజన్ యువతలో ఈ కంటిన్యూ కావడం అనేది హెల్దీ సిచ్యువేషన్ అయితే కాదు, ఎవరికి కూడా కాదు. కాబట్టి నేను కోరేదాల్లో ఒకటి ఏంటంటే ఫీజు ఇందులో మంత్రి గారు చెప్పిన దాని ఒక మాట ఉంది అధ్యక్ష, నేనే రాపించినది. ఎస్ డెఫినెట్లీ వి ఆల్ అండర్స్టాండ్, డిమానిటైజేషన్ అనేది జరిగింది, అది ఒక్క మన తెలంగాణ పరిమితం కాదు, ఎంటైర్ కంట్రీ, దట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. ఆ పాలసీ వల్ల తప్పకుండా మనీ సర్క్యులేషన్ తగ్గినప్పుడు ఎంతో కొంత ఆదాయం మనకు తగ్గుతుంది. మన అదృష్టంకు మనం అంత ఘోరంగా లేమని నేను మొన్న కూడా చెప్పిన హౌస్లో, మరి అంత భయంకరంగా దెబ్బ తగలే మనకు. రిజిస్ట్రేషన్స్ విషయానికి వస్తే అధ్యక్ష 15 నుంచి 17 కోట్లు 15 to 17 crores పర్ డే మనకు వచ్చింది. అది తగ్గి 10.5-11 కోట్లకు వచ్చింది పర్ డే. నిన్న మొన్న చూస్తే అది 6 నుంచి 7 కోట్లు ఉంది అధ్యక్ష, కొంచెం తగ్గుతూ ఉంది. మోటార్ సేల్స్ కూడా ఒక 15-20% పడిపోయింది అధ్యక్ష, మిగతా జరుగుతూ ఉంది. మిగతా వ్యాట్ లాస్ట్ ఇయర్ మాదిరి వస్తూ ఉంది, మన గ్రోత్ కట్టేలు అవుతూ ఉంది. అంటే డెఫినెట్గా చాలా ఘోరంగా కాకపోయినా కొంతమేర, మనం ఎక్కువ తెలంగాణ అర్బన్ స్టేట్ కాబట్టి కొంతమేర ప్రభావం మన మీద కూడా ఉంటుంది. ఎంత పెద్ద నిపుణుని అడిగినా కూడా దాని అంచనా వాళ్ళు చెప్పలేకపోతారు అధ్యక్ష. అది ఎందుకంటే రియల్ ఇంపాక్ట్ ఏం జరుగుద్దో దాని ఇంపాక్ట్ తెలవాలి, కానీ నోబడీ ఈజ్ ఏబుల్ టు అసెస్. అందువల్ల రియల్ ఇంపాక్ట్ ఎప్పుడు తెలుస్తుందని ఆర్థిక శాఖ వాళ్ళం కానీ ఈవెన్ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఆర్థిక శాఖ నిపుణులు అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే వీ కెన్ ఓన్లీ కమ్ టు నో ద రియల్ అసెస్ ఇంపాక్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్వరి. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అంటే పాత ఉండొచ్చు, కంటిన్యూ కావచ్చు, రకరకాలు ఉంటాయి పాత అగ్రిమెంట్లు అవన్నీ. కాబట్టి నిజమైనటువంటి ఇంపాక్ట్ మనకు జనవరిలో, ఈ డిసెంబర్లో జరిగే ట్రాన్సాక్షన్స్ తెలుస్తాం మనకు. కానీ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల అధ్యక్ష మన రాష్ట్రంలో ఇప్పటికే 24,500 కోట్ల నగదు రకం చలామణిలోకి వచ్చింది, బ్యాంకులు రిలీజ్ చేసినాయి. ఈ నెల కూడా మనకు ఒక 11,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పి నేను మొన్న మాట్లాడినప్పుడు ఆర్బీఐ వాళ్ళు చెప్పినారు అధ్యక్ష. స్మాల్ డినామినేషన్ నోట్ కూడా అడిగినాం, సర్క్యులేషన్ కావాలని చెప్పి. అట్లనే అధ్యక్ష మన దగ్గర అదృష్టంకు ఈ యొక్క దిది ఎలక్ట్రానిక్ యూసేజ్ బాగా పెరుగుతూ ఉంది. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన హౌస్కు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మనం నంబర్ 1 కంట్రీలో ఉన్నాం ఎలక్ట్రానిక్ మారకాలు చేయటంలో. ఇవన్నీ కారణాల వల్ల ఇంకొక విషయం కూడా సభ దృష్టికి నేను తేవాలి అధ్యక్ష. ఇంతకుముందు సర్క్యులేషన్ అంతా హెవీగా ఉన్నా దానిలో చాలా వరకు జీరో జరిగేది, మనకు ట్యాక్స్ వచ్చేది కాదు. కానీ ఈరోజు ఎలక్ట్రానిక్ మారకం కానీ చెక్ మారకం కానీ ఇంకో రకంగా జరగడం వల్ల 90%, 95% మనకు ట్యాక్స్ వస్తుంది అధ్యక్ష. అదంతా మెయింటైన్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. అయినప్పుడు మనం భయపడాల్సినంత భయంకరంగా లేదు. ఎందుకంటే అధ్యక్ష మనం ఫస్ట్ వస్తుందంటే జనరల్గా చెకప్ ఏం చేస్తాం, శాలరీసు, పెన్షన్స్, డెట్ సర్వీసు, డిసిప్లిన్గా పోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ ప్రుడెన్స్.
కాబట్టి నేను మన ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి ఏమండి ఎట్లుంది మీ పరిస్థితి అని అడిగితే సార్ అంత భయంగా లేదు 3,900 crores ఉందని చెప్పాడు. అంటే శాలరీస్ అవన్నీ పోయిన తర్వాత కూడా ఇంకా ఒక 1,200 కోట్లు మనకు కుషన్ ఉండేటువంటి పరిస్థితిలో రాష్ట్రం జరుగుతూ ఉంది. ఇవి ఫ్యాక్ట్స్. అందువల్ల మనకు జనవరిలో తెలుస్తుంది. తెలిస్తే ఏమవుతుంది అధ్యక్ష, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 100, 200, 300 అన్నిటి మీద పడుతుంది ఆ దెబ్బ. ఒక ఫీజు రియంబర్స్మెంట్ మీదనే వచ్చి పడుతుందా పిడిగా నేను అంటలేను. ఒక సూచనగా చెప్పినారు మంత్రి గారు. ఆ నోట్ల రద్దు అనే మాట కూడా ఒకటి ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ మన మీద ఉంటే దీని మీద కూడా మనకు కొద్దిగా ఇంపాక్ట్ కొద్ది గొప్ప ఉండేటువంటి ఆస్కారం ఉంటుందనే సూచన కోసం గౌరవ సభ్యుల సమాచారార్థం చెప్పడం జరిగింది తప్ప దురుద్దేశంతో చెప్పినటువంటి మాట కాదు. ఆ నెపం పెట్టి ఇదేదో ఎగబడదామని చెప్పినటువంటి ఉద్దేశం కాదు. గౌరవ సభ్యులకు తెలియాల్సిన అవసరం దృష్ట్యా దాన్ని చెప్పడం జరిగింది. అధ్యక్ష, విజిలెన్స్ విషయం లక్ష్మణ్ గారు చెప్పినారు. అధ్యక్ష, ఇంజనీరింగ్ కాలేజీలు సక్రమంగా లేవు అనే దృష్టికి వచ్చిన తర్వాత తప్పకుండా దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పినాం అధ్యక్ష. ఆ సందర్భంలో చాలామంది చాలా రకాలు మాట్లాడినారు. ఒక సమయంలో ఆ ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళందరినీ నేనే పిలిపించిన అధ్యక్ష. ఎందుకంటే మిత్రుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఇంకా అదర్స్ కూడా చెప్పినారు. ఎవరైతే ఉద్యమంలో బస్సులు సమకూర్చినరో ఉద్యమంలో పాల్గొన్నారో మాకు ఆ ఈక్వల్ ప్రేమ మాకు కూడా ఉంది అధ్యక్ష. ఉండే వాళ్ళందరినీ పిలిచినాం. నేనే స్వయంగా మాట్లాడినాను. ఏందయ్యా మీ బాధ అంటే వాళ్ళే స్వయంగా చెప్పారు అధ్యక్ష నాతో. యూజీసీ ఆ ఏఐసిటిఈ నిబంధనల ప్రకారం మేము క్వాలిఫై లేం సార్. ఇది వాస్తవం. అంత స్టాఫ్ లేదు, ఫ్యాకల్టీస్ లేదు, ల్యాబ్స్ లేవు, బంగ్లాలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పారు అధ్యక్ష. నేనే చెప్పిన మీరందరూ తెలంగాణ బిడ్డలు, మంచో చెడ్డ ఇన్స్టిట్యూట్లు పెట్టినరు. మీరు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చెడ్డ పేరు మనకు మంచిది కాదు. ఇన్ఫీరియర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటుంది, ఎవరికి కూడా గౌరవం కాదు. కాబట్టి మీరు 2 పనులు చేయమని చెప్పినాం అధ్యక్ష. ఒకటి, 2, 3 కాలేజీలు ఉంటే ఒకటి చేసుకోండి. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కటి తెచ్చుకొని ఒక పవర్ఫుల్ ఇన్స్టిట్యూట్ చేసుకోండి. మీకు టైం అడగండి గవర్నమెంట్. మిమ్మల్ని అందరినీ ఏదో పట్టుకపోయేప్పుడు అంతా జైల్లో వేస్తారని ఇంకోటి చేస్తారని కాదు. ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్. విద్యార్థులు మనం ఇంత ఈ 2,500 కోట్లు ఖర్చు పెట్టినా ఆ మాత్రం క్వాలిటీ రావాలి విద్యార్థులు. కాబట్టి నేనే చెప్పిన అధ్యక్ష, మీ దగ్గర వసతులు సరిగా లేకపోతే మీరు ఒక ఏడాది టైం తీసుకోండి, ఏడాది పావు టైం తీసుకోండి. మీకు ఏమేమి తక్కువన్నాయో అవన్నీ ఇప్పుడు చెప్పండి. మేము 1 year 1.5 year తర్వాత పెట్టుకుంటాం సార్ అని చెప్పండి, మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. నిజంగానే అంత మెడ మీద కత్తి పెట్టానంటే 100 కాదు అధ్యక్ష, 250 కాలేజీలు మూతపడుతుండే. మేమే వాటిని అట్లా కాదని చెప్పి అన్నిటిని మూసేయద్దని చెప్పినాం. దాంతో వాళ్ళంతలో వాళ్ళే వాలంటరీ క్లోజ్ చేసుకుని, మేమే మూసేయించలే, వాళ్ళంతలో వాళ్ళే క్లోజ్ చేసుకొని ఒక మంచి సలహా ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పి అమాల్గమేషన్ చేసుకున్నారు. 3 ఉంటే 2 చేసుకున్నారు, 2 ఉంటే 1 చేసుకున్నారు. ఆ రకంగా ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య తగ్గింది. అంతే తప్ప కోర్సెస్ కూడా తగ్గించుకొని వాళ్ళు లేని అని పెట్టుకొని అత్యాశ పోదని చెప్పి చేసుకున్నారు. అయినా నేను ఒక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, డిగ్రీ కాలేజీలు కావచ్చు, పీజీ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, అవి ఏ ఇన్స్టిట్యూట్స్ అని కావచ్చు అధ్యక్ష, తప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఉంటే మట్టుకు 100% వాటిని మూసివేయిస్తాం, వాటి మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అక్కడ మాత్రం వెనుకకు పోం. కక్కుర్తి పడి డబ్బులు వస్తాయి కదా అని చెప్పి విచ్చలవిడిగా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ప్రభుత్వం దాన్ని సహించదు. మీరు తప్పకుండా డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కొనసాగుతుంది. ఎందుకంటే అధ్యక్ష నేను చెప్తా ఉన్నా యాజ్ ఎ పాలసీ, ఈరోజు మనం చూస్తే 81% ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మనం పెడతాం అధ్యక్ష 81% ఇన్స్టిట్యూషన్స్. దీనిలో విద్యార్థులు చదువుతున్నమాట వాస్తవం. సరే లెక్క కాడ 10 మంది ఎక్కువ 10 మంది తక్కువ ఉండవచ్చు సంఖ్య, కానీ ఇలా విద్యార్థులు ఉన్నారు. మరి ఈ విద్యార్థులు మన పిల్లలు, వీళ్ళు చదువుకోవాలి. మరి సడన్గా గవర్నమెంట్ ఇంత రిక్రూట్ చేసి ఇన్స్టిట్యూట్లు పెడతాదా? పెట్టం. కాబట్టి ఇవి కొనసాగాల్సిందే. ఈ స్కీమ్ కూడా ఎట్టి పరిస్థితులలో కొనసాగాల్సిందే. ఇది బంద్ చేసే స్కీమ్ కాదు. అయితే నేను గౌరవ సభ్యులకు తమ ద్వారా మనం చేసేది ఏంటంటే, ఈ బకాయిలు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం కాదు అధ్యక్ష. ఇట్స్ డైనమిక్ సిచ్యువేషన్, పోతూ ఉంటుంది. గవర్నమెంట్స్ డబ్బు పోతూ ఉంటుంది, క్లియర్ అవుతూ ఉంటుంది, వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఆ సిస్టమ్ ఆల్రెడీ హ్యాబిచ్యువేట్ అయి ఉన్నారు. విద్యార్థులకు హ్యాబిట్ అయింది, ఇన్స్టిట్యూట్లకు హ్యాబిట్ అయింది, ప్రభుత్వానికి కూడా హ్యాబిట్ అయింది. అక్కడ ఏదో పెద్ద ప్రళయం వచ్చింది, ఏం ప్రళయం రాలేదు అధ్యక్ష, ఎవరేం గందరగోళం కాలేదు. వీళ్ళు ప్రతిపక్షాలు ఏదో ప్రభుత్వం మీద వేయడానికి ఇదేమైనా పనికొస్తుందేమో, ఇది ఒక అంశం అయిద్దేమో అనే భావనలో వచ్చినారు తప్ప వాస్తవానికి ఎక్కడేం సంక్షోభం రాలే, సంక్షోభం రానియం. మేమంతా వైబ్రాంట్గానే ఉన్నాం. సంక్షేమ శాఖ మంత్రులు ఉన్నారు, విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు, నేనున్నా, మేమంతా అటెంటివ్గా ఉన్నాం. ఎక్కడ ఏం ప్రమాదం రానియం, ఎవరికి ఇబ్బంది కలగనీయం అధ్యక్ష. ఐఎమ్ అష్యూరింగ్. విద్యార్థులు కూడా ఏం రందిపడే అక్కర్లేదు, కన్ఫ్యూజన్కి గురి అక్కర్లేదు. డెఫినెట్గా క్రమం తప్పకుండా ఈ ఫండ్స్ రిలీజ్ అయితేనే ఉంటాయి.
గతంలో ఎట్టెట్లా ఇస్తూ పోయినాము అట్టెట్లా ఇస్తూ పోయినాము. ఒక సంవత్సరం కంటిన్యూ అవుతూ ఉంటుంది అధ్యక్ష, ఈ సంవత్సరం పోతూ ఉంటుంది. ఇంతకుముందు మీరు అనుసరించిన పద్ధతి అది, మీరిచ్చిన మీ నుంచి వచ్చిన వారసత్వమే కాబట్టి దాన్ని యథాతథంగా కొనసాగిస్తాం. నేను గతంలో ఏదైతే చెప్పినో క్లీనప్ చేస్తే మంచిది కాదని చెప్పి 100% క్లీనప్ మాత్రం సాధ్యం కాదు అధ్యక్ష. ఎందుకంటే ఏ సంవత్సరానికి ఒకసారి జూన్లోనో జూలైలోనో ఈయన అయిపోయినాయి, ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇది అమౌంటు ఇది కట్టాలని లెక్క లేదు అధ్యక్ష. టిపికల్ సిచ్యువేషన్, క్రిటికల్ సిచ్యువేషన్. ఈ పద్ధతి పెట్టిందే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, ఈ స్కీమ్ తెచ్చిందే వాళ్ళు ఏ పద్ధతి అయితే పెట్టినారో అదే పద్ధతిని మేము యథాతథంగా కొనసాగిస్తున్నాం తప్ప మేము కొత్తగా సృష్టించిన సంక్షోభం కానీ ఇంకోటి కానీ ఏం లేదు. అది అదే పద్ధతిలో కొనసాగుతూ ఉంటుంది. ఎవ్వరు కూడా దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇంకొక మాట, ఇక రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఫార్చ్యూన్ 500 ఈ 500 చాలా చెప్పినారు, సంతోషం. కాకపోతే వారు ఒక ముచ్చట చెప్పినారు అధ్యక్ష, కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ చేస్తా ఉన్నా. ఐటీఐఆర్ అనే సంస్థ 1,20,000 కోట్లతోని అప్పుడు ప్రారంభించారని చెప్పినది కరెక్ట్ కాదు అధ్యక్ష. రెండు కరెక్ట్ చేసుకోవాలి వారు, అమౌంట్ కరెక్ట్ కాదు, ఐటీఐఆర్ అనేది సంస్థ కాదు అధ్యక్ష. ఐటీఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్గా మన హైదరాబాదును అప్పటి ప్రభుత్వం గుర్తించింది. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ మోస్ట్ సూటబుల్ ప్లేస్ హైదరాబాద్ అని చెప్పి అందుకు అవసరమైనటువంటి ఆ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక 10,000 crores సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఖర్చు పెడతామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు. అది టేకాఫ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా కొంత పెట్టాల్సిన అక్కర ఉంది. ఆ పనులు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పెడతా ఉంది. నేను గౌరవ ప్రధానమంత్రి గారిని ఇక్కడ కూడా తమకు గుర్తుంటుంది అధ్యక్ష, మెదక్ జిల్లాకు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు స్టేజ్ మీద కూడా వారిని అభ్యర్థించాను నేను. ఈ ఐటీఐఆర్గా మాకు గత ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది, దయచేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము రాష్ట్ర ప్రభుత్వం పెడతా ఉన్నాం, మా శక్తిని మించి కూడా పెడతా ఉన్నాం, మీరు కేంద్రం కూడా సహాయం చేయండి అని కోరిన అధ్యక్ష. వారు పాజిటివ్గా ఆలోచిస్తామని చెప్పినారు. మన ఐటీ మినిస్టర్ కూడా అక్కడ ఐటీ మినిస్టర్తో రెగ్యులర్గా పర్సూ చేస్తూ ఉన్నారు. మొన్న కొంత రిలీజ్ ఇచ్చినారు, ఇంకా భవిష్యత్తుకు ఇస్తారని అనుకుంటా ఉన్నాం. ఆ ప్రకారంగా ఐటీఐఆర్ అనేటువంటిది సంస్థ కాదు, కంపెనీ కాదు, అది ఉద్యోగాలు ఇచ్చేది కాదు, అది ఒక ప్రమోషనల్ ఎవెన్యూ. దాని సంస్థ అని చిత్రీకరించుకోవడం కరెక్ట్ కాదు. అది ఆ రకమైనటువంటి విషయం వారు సరి చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అక్బర్ గారు మైనార్టీల విషయంలో చివరిలో అడిగినారు. మేము ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ చేసినాం. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఆన్ పార్ మైనార్టీ విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఎక్స్టెండ్ చేయమని చెప్పినాం అధ్యక్ష. ఆర్డర్స్ హ్యావ్ బీన్ ఆల్రెడీ ఇష్యూడ్, దానిలో అనుమానం అవసరం లేదు. తప్పకుండా వాటికి అదే ప్రతిపత్తి ఉంటుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించి స్టాఫ్ తక్కువ ఉంది కాబట్టి అనుకున్న ప్రకారం జరుగుతలేదని చెప్పినారు. స్టాఫ్ ఆల్రెడీ ఒక 85 మంది సిబ్బందిని రిక్రూట్ చేయమని గవర్నమెంట్ పోస్ట్ కూడా శాంక్షన్ చేసింది. నాకు తెలిసి 2-3 సార్లు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా వచ్చే అంశం క్లియర్ కూడా చేసింది క్యాబినెట్. కాబట్టి ఆ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఒక 75 మందిని డెప్యుటేషన్ కూడా మేము తీసుకోమని ఆదేశాలు ఇచ్చినాం. ఆల్రెడీ డెప్యుటేషన్ మీ సిబ్బంది వచ్చి పనిచేస్తూ ఉన్నారు. వారు కోరిన దాన్ని బట్టి మన సాఫ్ట్వేర్ ఒకటి మైనార్టీ విద్యా సంస్థల కోసం సెపరేట్గా పెట్టి ఇవ్వాలని చెప్పి కోరినారు. తప్పకుండా పాసిబిలిటీ నేను మైనార్టీ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తాం. మైనార్టీ విద్యా సంస్థలు వాటికి ఇవ్వాల్సిన ప్రతిపత్తి ఇస్తాం. మైనార్టీ విద్యార్థులకు కూడా ఎస్సీ ఎస్టీలతో పాటే స్కాలర్షిప్స్ కానీ వసతులు కానీ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసినాం. ఇంకా ఒక మాట, ఇక 2011 లెక్క 12 లెక్క దీనికి ఏమి లెక్కలేదు, అది అంత పెద్ద లెక్కలో పోవాల్సి అక్కర్లేదు, మన సమయం కూడా వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం కంటిన్యూగా ఇంత డ్యూ ఉండుకుంటూ వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే కరెంట్ ఇయర్ లెక్క తేలదు కాబట్టి నేను మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నా. నేను మాట్లాడే మాట ఇన్స్టిట్యూషన్ సభ్యులు కూడా వింటా ఉన్నారు బయట, వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. 100% రిజిస్ట్రేషన్స్ అనేటివి జూన్కో జూలైకో ఆగస్టుకో అయిపోవు, అవి కొనసాగుతూ ఉంటాయి. విద్యార్థులు అప్లై చేసుకోవడం అనేది కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా రైట్ నౌ అధ్యక్ష, వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, రైట్ నౌ విద్యార్థులు అప్లై చేస్తూనే ఉన్నారు, సంస్థలు కూడా అప్లై చేస్తూనే ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఒక లెక్క అయిపోతేనేమో దాన్ని బడ్జెట్ చేయాల్సి వస్తుంది, ఆ లెక్క తెగదు. కాబట్టి గత సంవత్సరం బకాయిలు ఈ సంవత్సరం చెల్లిస్తూ ఉంటారు, ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ పోతూ ఉంటుంది, ఆటోమేటిక్ పోయే ముచ్చట. అది కాంగ్రెస్ పార్టీ అవలంబించిన పద్ధతే. ఆ ప్రాసెస్లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 1880 కోట్లు, అంటే దాదాపు క్లోజ్ టు 2000 crores బకాయిల రూపంలో వచ్చినాయి. అది క్లియర్ చేసుకుంటూ పోతే మన నెక్స్ట్ ఇయర్ ఉంటాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. నేను ఒకటే మాట సభ ద్వారా గౌరవ ప్రతిపక్ష సభ్యులు ఏదైతే కన్సర్న్ విద్యార్థుల భవిష్యత్తు పట్ల సంస్థల భవిష్యత్తు పట్ల ఎక్స్ప్రెస్ చేసినారో, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో మోర్ కన్సర్న్. మాకు కూడా శ్రద్ధ ఉంది. ఎట్టి పరిస్థితులలో
ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తాం. వీలైనంత త్వరగా వాళ్ళకి ఎంత ఇన్కన్వీనియన్స్ ఉంటే ఐ విల్ రివ్యూ ఇట్ మై సెల్ఫ్. ఎంతవరకు వీలైతే అంతవరకు క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో ఆ రిలీజెస్ కూడా చేయిస్తాం. వాళ్ళకు విద్యార్థుల అకాడమిక్ ఇయర్ కానీ ఇంకోటి కానీ దెబ్బతినకుండా తప్పకుండా ప్రభుత్వం వాళ్ళకి అండదండగా ఉంటుంది. ఏ విద్యార్థి కూడా శోభపడాల్సిన అవసరం లేదు, ఖైరు అవసరం లేదు, నీరు అవసరం లేదు, ఏది అవసరం లేదు. బ్రహ్మాండంగా మనం ముందుకు పోదాం తెలియజేస్తూ ఈ పథకానికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది రానియమని చెప్పి తమ ద్వారా విద్యార్థులకు, విద్యా సంస్థలకు, గౌరవ సభ్యులందరూ కూడా హామీ ఇస్తా ఉన్నారు అధ్యక్ష.